మనిషి చనిపోయే ముందు మల విసర్జన ఎందుకు చేస్తాడో తెలుసా? చావు సమీపిస్తున్న సమయంలో మనిషి ఒక రకమైన నిస్తేజంలోకి వెళ్ళిపోతాడు. వారి ఫిజికల్ సెన్సెస్ క్రమంగా నశిస్తాయి. ఫలితంగా వారు ఏమీ మాట్లాడలేకపోతారు. కనీసం శరీర భాగాలను కదిలించలేరు. ఈ చివరి గడియల్లో ఎక్కడలేని భయం ఆవహిస్తుంది. ముఖ్యంగా యమలోకం నుంచి ఇద్దరు దూతలు ఆత్మను తీసుకెళ్లడానికి వస్తారని, అప్పుడు మనిషి మరింత భయాందోళనకు గురవుతాడని గరుడ పురాణంలో రాసి ఉంది. ఆ భయాందోళనలో ఉన్న సమయంలోనే మనిషి తనకు తెలియకుండానే మూత్రం లేదా మలం విసర్జిస్తాడని గరుడ పురాణం తెలిపింది. యమదూతలు రావడం, జీవితం ముగియడం, ఆత్మ ప్రయాణం మొదలవుతుంది అనడానికి ఇది సంకేతం అని పేర్కొంది. శరీరాన్ని వీడే సమయంలో బొటనవేలి సైజులో ఉన్న చిన్న జీవి తరహాలో ఆత్మ బయటకు వస్తుందని వివరించింది. ఆత్మ విడుతున్నట్లుగా గుర్తించేలా శబ్దం కూడా వస్తుందని తెలిపింది. దీన్నే దూతలు తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతారని పేర్కొంది.